తీర్థంలో స్నానం చేసి లక్ష్మీదేవి హరిని భర్తగా పొందింది. గిరికి ఉత్తరమున స్కందానది ప్రవహిస్తున్నది. శివపుత్రుడైన స్కందుడు ఇందులో స్నానం చేసి రాక్షస సంహారానికి కావలసిన శక్తిని పొందాడు. శుభములను ప్రసాదించే కుంభానది శోణగిరికి పడమరగా ప్రవహిస్తున్నది. కుండ నుంచి పుట్టిన అగస్త్యుడు ఇక్కడే సర్వదా నివసిస్తున్నాడు. ఈ శోణగిరిని గంగానది పాదమునందు, యమునా నది మధ్యలోనూ, నర్మదా నది శిరస్సు భాగంలోనూ ఎల్లవెళలా సేవిస్తున్నాయి. ఈ గిరి చుట్టూ అనేక తీర్థములు ఉద్భవించాయి. వాటిని లెక్కపెట్టుటకు మార్కండేయునికి కూడా వీలు కాదు. ఆయన బహు కష్టంతో తపస్సు చేత అరుణాచల్ని మెప్పించి ప్రసన్నుడైన మహేశ్వరుని ఈ విధంగా వరం కోరుకున్నాడు. ఓ భగవాన్ అరుణాచలేశ్వర, కొద్దిపాటి జ్ఞానము కలవారు తెలుసుకోలేని తీర్థములెన్నో ఇక్కడున్నాయి. వీటన్నిటినీ ఒకే చోట ఎలా పొందగలము? ప్రత్యేకంగా ఒక్కొక్క తీర్థంలో స్నానం చేయటం అసాధ్యం కదా.